నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్ల పని భారం తగ్గించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది, స్పష్టం చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కోటిపల్లిలో మహాశివరాత్రి మహోత్సవ వైభవం. కోటి దీపారాధనతో దివ్య కాంతుల నిండిన శ్రీ ఛాయ సోమేశ్వర క్షేత్రం. తోట త్రిమూర్తులని పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్. రంప ఎరంపాలెం గ్రామంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఏలేశ్వరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓ కిషోర్ మాట్లాడుతూ వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్ల పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఓ వీఆర్ఏ సర్వేలకు డీడీఓగా స్థానిక ఎంఆర్ఓ నియమించాలని కోరారు. పలు మండల ఉన్నతాధికారుల పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన చెందారు. మేము ఉన్నతాధికారుల సూచనలు తప్పక పాటిస్తామని తెలిపారు. పనికి మేము వ్యతిరేకం కాదని, మాకు పని నిర్దేశించేది ఒక్కరే అయి ఉండాలని వారన్నారు. అమరావతి జాయింట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రేపు ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. మా న్యాయమైన సమస్యను పరిష్కరించని ఎడల మార్చి 1వ తేదీ నుండి మా ఉద్యమాన్ని తీవ్రతను చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అమరావతి జేఏసీ ఐక్యత, అమరావతి జేఏసీ ఐక్యత. వీఆర్ఓల వీఆర్ఏల సర్వేర్ల సమస్యలు పరిష్కరించాలి. వీఆర్ఓల విలేజ్ సర్వేర్ల వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. వీఆర్ఓలపై సర్వేలపై పని ఒత్తిడి తగ్గించాలి. వీఆర్ఓ సర్వేలపై పని ఒత్తిడి తగ్గించాలి. పని ఒత్తిడి తగ్గించాలి. వీఆర్ఓల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే వీఆర్ఓలు, సర్వేర్లు, వీఆర్ఏలు, జూనియర్ అసిస్టెంట్, ఆర్ఐలు, తహసీల్దార్తో సహా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పరిష్కరించడానికి, ఉద్యమించడానికి, గవర్నమెంట్తో సంప్రదింపు జరపడానికి ఈ అమరావతి జేఏసీ ఏర్పడింది. దీనికి గౌరవ చైర్మన్గా రవీంద్రరాజు గారు ఉన్నారు. మరి ఈ రోజుని అమరావతి జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలు, సర్వేర్లు, వీఆర్ఏలు, ఆఫీస్ స్టాఫ్ కూడా అనేక సార్లు పని ఒత్తిడి గురవుతూ ఉన్నారు. ఏంటి అనుకున్నప్పుడు గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పుడు కింది వీఆర్ఓలు ఉండేవారు. ఒక 5 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూస్ అని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో కూడా ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం, దాంట్లో మా గ్రేడ్ 2 వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గ్రేడ్ 2 వీఆర్ఓల్ని, సర్వేల్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈవేళ వరకు వీఆర్ఓలందరికీ కూడా డీడీఓగా తహసీల్దార్ గారు ఉండేవారు. ఇప్పుడు జిఎస్డబ్ల్యూస్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేర్లకి, గ్రేడ్ 2 వీఆర్ఓలకి మున్సిపాలిటీలో పనిచేస్తే కమిషనర్ గారు, మరి రూరల్ గ్రామాల్లో పనిచేస్తే ఎండిఓ గారు ఇవాళ వాళ్ళకి డీడీఓలుగా ఉన్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 1 కానీ ఎవరైనా సరే సర్వేర్లు కానీ అందరికీ కూడా డీడీఓ, తహసీల్దార్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ వన్. సెకండ్ డిమాండ్ ఏంటంటే ఈవేళ వీఆర్ఓలకు కానీ సర్వేర్లు కానీ పని చాలా విపరీతంగా పెరిగింది. మేము పని చేయమని అంటం లేదు, కానీ ఈ వ్యవస్థలో లోపాల వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఈవేళ ఏదైతే సర్వేలు జరుగుతా ఉన్నాయో సర్వేలు అన్నీ కూడా వీఆర్ఓలకి, సర్వేలకి కూడా ఎండిఓ గారు
డ్యూటీ వేస్తా ఉన్నారు, కమిషనర్ డ్యూటీ వేస్తా ఉన్నారు, తహసీల్దార్ గారు డ్యూటీ వేస్తా ఉన్నారు. మరి 3 డ్యూటీలు ఒకే VRO కానీ ఒకే సర్వేర్ కానీ ఒకే సమయంలో ఎలా నిర్వహించగలుగుతాం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము పని చేయమంటం లేదు, దయచేసి పని విధానం ఏదైతే ఉందో ఒక పని తర్వాత ఒకటి, ఒక సర్వే తర్వాత ఒకటి అని చెప్పేసి మీరు నిర్ణయించాలి తప్ప ఈ రంగం పని ఒత్తిడి చేయడం వల్ల అధికారుల యొక్క వేధింపులకు గురై స్ట్రెస్ గురై చాలా మంది ఈవేళ VROలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు చూపించాల VRO మరి ఆయన యాక్సిడెంట్ చనిపోతే ఒత్తిడి గురైపోయి నిన్న కాక మొన్న గొల్లపూల మండలంలో తహసీల్దార్ గారి యొక్క మరి ఆయన పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆయనకు వేధింపులు తాళాక నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పేపర్లో వచ్చింది, మీ అందరూ చూశారు. మా సాటి VRO ఆయన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించడం వల్ల భగవంతుడి దయ వల్ల మరి ఆయన బతికి బయటపడ్డాడు. మరి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో జరుగుతూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ పని చేసాం, ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేసాం, కానీ ఎప్పుడు ఇంత పని ఒత్తిడికి మేము గురవ్వలేదు. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ని కోరేది ఏంటంటే మా మీద పని భారం ఏదైతే ఉందో ఆ పని భారాన్ని తగ్గించండి, మీ యొక్క విధానాలు ఏదైతే ఉన్నాయో విధానాలు మార్చుకోండి, మేము 10 to 5 పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. అయితే తర్వాత మరి ఈవేళ మీరు తెలుసు మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ కూడా రాత్రి ఏదో ఇల్లు కాలిపోయిందంటే VRO అర్జెంటుగా పరిగెడతాడు, ఎక్కడో వరదలు వస్తాయంటే పరిగెడతా ఉన్నాం, లేకపోతే ఎవరో సూసైడ్ చేసుకున్నారంటే పరిగెడతా ఉన్నాం. ఏ పనికైనా సరే లేకపోతే సారా పట్టుకున్నారంటే పోలీసు వారికి ఎక్కిస్తే ఆ రిపోర్ట్ రాయడానికి మేము వెళ్తా ఉన్నాం. మరి ఇంత పని ఒట్ల మీద మీరు 10 గంటలకల్లా సచివాలయంలో అటెండెన్స్ వేయండి అని చెప్తా ఉన్నారు. మరి 11 గంటలకి ఒక VRO ఫీల్డ్ లో ఉంటే 11 గంటలకు అటెండెన్స్ వేయడం కుదురుతుందా అంటే కుదరదు. అందుకని APRF ఆ సైట్ లో మేము అందరం కూడా అటెండెన్స్ చేస్తాం, దాన్ని మీరు ఆమోదించాలని చెప్పితే ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించినా సరే కింది అధికారులు దాన్ని పరిగణలో తీసుకోకుండా మా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి, మేము అధికారులు ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ పని విధానం ఏదైతుందో విభజన చాలా క్లియర్ గా ఉండాలని భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కానీ మా పేట్ల సానుకూల స్పందనగా తీసుకోపోయినట్టయితే మేము మార్చి 1 వరకు ఈవేళ రేపు ఎల్లుండో కూడా నిరసన తెలియజేసి మార్చి 1 నుంచి పెన్ డౌన్ కార్యక్రమానికి కూడా మొత్తం 3 వ్యవస్థలు జేఏసీగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పెన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పాత్రికేయ ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలో భాగంగా జల్ జీవన్ మిషన్ నిధులతో 1650 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి నుండి త్రాగునీరు అందించేందుకు చేస్తున్న ప్రాజెక్టులో భాగంగా 5 గ్రామాలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టుకు సుమారు 96.82 లక్షలతో పైప్ లైన్ల నిర్మాణాలకు రెండింటికి కలిపి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటికి త్రాగే నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఇక్కడి ప్రజలకు త్రాగునీరు కష్టాలు శాశ్వతంగా తీర్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరైనా ఇంటికి కుళాయి కనెక్షన్ అందించేందుకు డబ్బులు డిమాండ్ చేసినా అవినీతికి పాల్పడిన స్థానిక నాయకుల దృష్టికి ప్రజలు తీసుకురావాలని, పూర్తి ఉచితంగా ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఒక్కరికి కుళాయి కనెక్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, ఎంపీడీఓ సతీష్ బాబు, గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్, నీటిపారుదల శాఖ అధికారులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చిప్పడి వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पात्रं मधो पूर्णं ददाति मदव्यो स्वादिते कदा ब्रह्मण भरते एकदैव जवारायस्ते ददाति आनन्दकर्पूर हर महादेव हर సైడ్ ఉండండి మీరు. సెక్రటరీ గారు అయినటువంటి మెంబర్ గారు అయినటువంటి అట్లాగే మెగా కంపెనీ ప్రతినిధి అయినటువంటి శ్యామ్ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి అలాగే గ్రామ ప్రెసిడెంట్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మన వీరబాబుకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ అందరికీ నమస్కారం. ఈరోజు
మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఏదైతే రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, చీడిగటువంటి గ్రామాలు ఏదైతే మంచినీటికి చాలా నోచుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంకులు వాటర్ మున్సిపాలిటీతో ప్రతిసారి పర్మిషన్ తీసుకోవడం, ప్రైవేట్ ట్యాంకర్లకు అలాగైతే కొన్ని గవర్నమెంట్ ట్యాంకర్లతో తెచ్చి ఆ దాహత తీర్చడానికి చాలా ఇబ్బంది పడతా వచ్చింది. దాని శాశ్వత పరిష్కారం మన ఎండిఓ గారు మన ఇచ్చిన సలహా మేరకు మేము కలెక్టర్ గారిని అడగడం, కలెక్టర్ గారు ఎమ్మటే దాన్ని ఎస్టిమేషన్ వేయించి ముందు తాత్కాలికంగా ముందు 6-7 ఇంచెస్ డయాతోటి 6 గేజ్ ఒక 6 గేజ్ తోటి ఉన్నటువంటి పైప్ లైన్ 3.5 కిలోమీటర్ల పైప్ లైన్ అరట్లగట్ట నుంచి కొవ్వాడ దాకా, కొవ్వాడలో ఏదైతే వీళ్ళు కడతా ఉన్నారో, ఎవరైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ కడతారో వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్ యొక్క సంపులోకి ఆ కనెక్షన్ రావడం, అక్కడి నుంచి 10 లక్షల లీటర్ల వాటర్ ఆ సంపులోంచి ఇతరా చేసుకుని ఓహెచ్ఎస్ఆర్లకి వెళ్ళి ఓహెచ్ఎస్ఆర్ల నుంచి పైప్ లైన్ ద్వారా ప్రతి ఊరికి కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్తుంది. ఈ సంబర్ నాటికి ఈ నీటి ఈ గ్రామాలకు ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి నీటి బెడద తీర్చేసి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాం. దీంట్లో కూటమి నాయకులు ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కలిసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈవేళ శంకుస్థాపన మంచి రోజు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇదే కాకుండా జేజీఎం ద్వారా పెద్ద ఎత్తున ఈ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పెద్ద ఎత్తున గ్రామంలో 60 KL OHBRలోకి ఈ నీరు పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చీడిగిలో కూడా 120 KL ఒకటి, 600 KL సంపు ఒకటి కూడా పెట్టి చీడిగి ప్రాంతాలకు కూడా దాహి తీర్చడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే మీకు ఎక్కడైనా సరే పైప్ లైన్లు అవసరమైతే, ఎక్కడైనా పైప్ లైన్ అవసరమైనా, కుళాయి అవసరమైనా గ్రామ సర్పంచ్ గారు కానీ గ్రామ సెక్రటరీ గారి దృష్టిలో కానీ పెట్టినట్లయితే వారు వెంటనే దాన్ని మా దృష్టికి తీసుకొస్తారు, ఖచ్చితంగా పెడతారు. నేను ఇంత విషయంలో ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఇందులో ఎవ్వరికి పైప్ లైన్ దగ్గర నుంచి మీ ఇంట్లో కుళాయి వేసేదాకా కూడా ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఉచితంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని ఉచితంగానే అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా అలా డబ్బులు అడిగిన పక్షంలో మా దృష్టి తీసుకురావాల్సిందిగా కోరుతాను. అలాగే ఇదే సందర్భంలో ఈ వేళతోటి 100 కోట్లు, సుమారు 100 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారానైతేనేటి, ఆర్ఎండ్బి ద్వారానైతేనేటి, జిల్లా పరిషత్ ద్వారానైతేనేటి, పవన్ కళ్యాణ్ గారి ద్వారాని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారాని కూడా మేము పెద్ద ఎత్తున 100 కోట్లు సుమారు రోడ్ల మీద తీసుకురావడం ఉంది. అలాగే 50 కోట్లు 60 కోట్లు జలజీవన్ మిషన్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా 50 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ ఏ ప్రభుత్వము ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలను అప్పచెప్పిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలు వాళ్ళకి ధీటుగా దాటి బరీ చేస్తూ, చెప్పిన దాని మీద ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తూ, అట్లాగే సుపరిపాలన అందిస్తూ, మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేసుకుంటా ఉన్నాం. ఒక్క డ్రైన్స్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే డ్రైన్స్కి అవుట్లెట్లు లేక చాలామంది కాలువలు ఆక్యుపై చేసేసి, గత ప్రభుత్వ కాలువలు ఆక్యుపై చేసి ఇబ్బంది గురి చేస్తారు. అవన్నీ కూడా కాలువలన్నీ సరి చేసిన తర్వాత డ్రైన్స్లో కూడా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంతా డ్రైన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఈ సమ్మర్లో ఎవరికి మంచినీరు లేదు అన్నమాట రేపు ఏప్రిల్ నుంచి ఎవరికి కనపడదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నుంచి కోటి దీపారాధన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ మండలం మరియు ప్రాంగణం కోటి దీపాల వెలుగులతో దివ్య కాంతులతో కలకలలాడింది. వేద ఘోషాలు, శివనామ స్మరణ, హరహర మహాదేవ నాదాలతో క్షేత్రం ఆధ్యాత్మిక పరవశంతో మారుమ్రోగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మొదటి దీపాన్ని వెలిగించి కోటి దీపారాధన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. కోటి దీపాల సమూహారాధనతో ఆలయం దివ్యలంకలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి, ఈవో భీమశంకరం, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐజి సోమేంద్ర, జానీ బాషా, గ్రామ సర్పంచ్ పెమ్మాడి బేబీ సతీబాబు, ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు, తహసీల్దార్ శ్రీరామ్, స్వచ్ఛాంధ్ర
రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్, గంగవరం మండల టీడీపీ అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, సుందరపల్లి ఎంపీటీసీ తాడాల రాజు, దేవస్థాన చైర్మన్ పిల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహాశివరాత్రి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదృష్టం కింద భావించాలి. దక్షిణ కాశీగా పిలువబడే ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతగాంచిన గుడి ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో. ఇటు ద్రాక్షారామ గుడి, కోటిపల్లి గుడి. మరి ఈ గుడిని ఆవరణలో ఈ గుడి నియోజకవర్గంలో పుట్టిన ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావించి ఈ రోజున అంతా శివోహం, శివనామ స్వరంతో మొత్తం అంతా కూడా రామచంద్రపురం నియోజకవర్గం మారుమోగింది. అలాగే ప్రత్యేకించి ఈ కోటిపల్లి గుడికి వచ్చేటప్పటికి గౌతమి నదిలో సుమారు 1 కోటి నదులు కలిసి ప్రవహించి మరి దానికి ఆధారంగా ఈ గుడి వెలిసింది. ఇక్కడ ఈ నదిలో స్నానం చేస్తే సుమారు 1 కోటి నదుల్లో స్నానం చేసిన పుణ్యం దొక్కుతుందని చెప్పి పురాణంలో కూడా ఉండడం జరిగింది. అయితే క్రమేపీ భక్తి భావాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ సర్వేశ్వరుణ్ణి ఒకటే కోరుకున్నాను, ఏదైతే కల్తీగాళ్ళు ఉన్నారో కల్తీ ప్రసాదాన్ని ప్రజలకి పంచిపెట్టి గత ప్రభుత్వంలో అన్ని గుళ్ళల్లో కూడా కల్తీ ప్రసాదం పంచిపెట్టి అందరం మనోభావాలు దెబ్బతీశాయో ఆ కల్తీగాళ్ళు మళ్ళీ ఇంకా ఈ యొక్క మళ్ళీ అధికారంలో రాకూడదని, అలాగే ఆ సర్వేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు కూడా అంటే శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ కలిసిందని చెప్పారు. కాబట్టి ఆ కల్తీగాళ్ళు ఎవరూ కూడా మళ్ళీ అధికారంలోకి రాకూడదని, అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే భక్తిభావం కూడా లేని వాళ్ళు అధికారం చలాయిస్తే అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ళు చూసాం. మరి 5 ఏళ్ళలో ఆయనకు అవగాహన లేదు. ఆయన కనీసం జగన్ రెడ్డి గారు యేసు ప్రభువులను కొలుస్తారో లేదో పూర్తిగా నాకు తెలియదు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. పండగ అంటే ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఒక దండం పెట్టుకోవడం అనేది భావిస్తూ ఉంటాడు ఆయన. అదేవిధంగా మొన్న చెప్తా ఉన్నాడు ప్రెస్ ముందుకు వచ్చి, ఆవు నాన్ వెజ్ తిన్నది, దాని ఆధారంగా నెయ్యి కల్తీ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తే జాలేస్తూ ఉంది. మేము మా హిందువులందరం కూడా బాధపడతా ఉన్నాం. ఆయనకి హిందుత్వం గురించి తెలియదు. కనీసం ప్రసాదం నాణ్యత లేదని కూడా సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నా సరే ఆయన ఇంకా వితండవాదన వాదిస్తూ ఆ సర్వేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. అలాగే మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
నా పేరు నంద్యాల శివశంకర్. నేను సోమేశ్వర స్వామి ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ క్షేత్రంలో తెల్లవారుజాము 3 గంటల మంగళ వాయిద్యాలతో గోదావరి నుంచి నదీ జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం వేలాది భక్తులకి స్వామివార్లకు అమ్మవార్లను దర్శించడం జరుగుతుంది. మరి క్రితమే ఒక కొద్ది నిమిషాల క్రితం స్వామివారికి కోడి దీపోత్సవ కార్యక్రమం చేశారు. ఈ క్షేత్రంలో స్ఫూర్తంగా పిలుస్తారు. పుణ్యం చేసినా పాపం చేసినా, దానం చేసినా ధర్మం చేసినా, స్నానం చేసినా దర్శనం చేసినా, ఒక్క దీపం వెలిగించిన, ఒక పుణ్యం చేసినా ఒక పాపం చేసిన ఈ క్షేత్రంలో కోటి దీపాలు వెలిగించిన ఫలితాన్ని, కోటి సార్లు చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించి నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించి ప్రతి ఒక్కరూ ఒక్క దీపమైన ధరించవలసిందిగా ఈ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు దీపం పెట్టి కోటి దేవతలు కూడా సందర్శించి అనుగ్రహిస్తారని ఇక్కడ స్వామివారి యొక్క భక్తుల యొక్క విశ్వాసం. రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పరామర్శించిన జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఇటీవల తోటా త్రిమూర్తులు గారి సోదరుడు అయిన తోటా సత్యనారాయణ స్వర్గస్థులయ్యారు. ఈరోజు వెంకటాయపాలెం తోటా త్రిమూర్తులు గారి ఇంటి దగ్గర నిర్వహించిన సత్యనారాయణ గారి దశదిన కర్మ వేడుకలో పాల్గొని ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు తోటా పృథ్వీరాజ్ ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో దాడి చిన్నబుజ్జి, కాయల మణికంఠ, ఐటీ కోఆర్డినేటర్ లంకా సత్యనారాయణ, పాలెం బాబీ, కాజులూరు రంగ, గోకెడ పండు, వంశీ పాల్గొన్నారు. జగంపేట గోకవరం మండలం రంప ఎరంపాలెం గ్రామంలో ఉన్న శ్రీ కళ్యాణదుర్గం మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివరాత్రి సందర్భంగా సోమవారం నాడు గొప్ప అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తుమ్మలపల్లి రమేష్ స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాల నుంచి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నావనాసి విష్ణు, గంటా తేజ, గుల్లింకల నాని, సూప్ రపరెడ్డి రామకృష్ణ, నాగా దత్తనాగేశ్వరరావు, మంగారావు, నవనాసి చిన్నకాశి, జీవి నాయుడు, దాడి చిన్నబుజ్జి, కాయల మణికంఠ, లంకా సత్యనారాయణ, పాలెం బాబీ, గోకెడ పండు, వంశీ మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓ, వీఆర్ఏ సర్వేయర్ల పనిభారం తగ్గించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది, స్పష్టం చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కోటిపల్లిలో మహాశివరాత్రి మహోత్సవ వైభవం, కోటి దీపారాధనతో దివ్య కాంతుల నిండిన శ్రీ ఛాయ సోమేశ్వర క్షేత్రం.
త్రిమూర్తులని పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్. రంప ఎరంపాలెం గ్రామంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.